గుడ్ మార్నింగ్. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? నాకు ఇంగ్లీష్ రాదని మా హీరోయిన్ గారు నన్ను షేమ్ చేశారు, చిన్న అవమానపరిచారు. రజనీ గారు, యువర్ డ్రెస్ సెన్స్ గుడ్, హెయిర్ గుడ్, వర్క్ ఈజ్ అ వెరీ గుడ్, కానీ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, వై అన్నారు. నేను వై అనే మాట ఇంగ్లీష్ అని మేడంకి అర్థం అవ్వట్లేదు. నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఇన్స్టా చెప్తుంది. నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేశాను. సో ఎట్లా నేర్చుకోవాలి? సో ఆ ప్రొసీజర్ ఈరోజు చేద్దాం. ఎందుకు అంటే నాకు ఎంతవరకు కావాలో అంతవరకే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, అంత నేర్చుకోలేదు. నేర్చుకో యాప్ నేర్పిస్తుందట, నేర్చుకుందామని. సరేనా? ఒక ఇన్స్టా ఫాలోవరు 10th నేను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేశాను కదా, నీ దగ్గర ఏడిచాను కదా, డబ్బులు కావాలి 2,50,000 సో ఆ ఫాలోవర్ ఏమన్నారంటే, రజనీ గారు, బాబా గారే మీ ఇంటికి తీసుకొచ్చి 2,50,000 ఇస్తారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడిస్తే అస్సలు బాగాలేరు, రజనీ అంటేనే స్మైల్ కదా అని చెప్పారు. సో దానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇన్స్టా నుంచి నాకు ఒక ఇంత పెద్ద హెల్ప్ అయ్యిందని కలలో అనుకోలేదు తండ్రి. సో ఆ మేడము ఏం చెప్పారంటే, నీకు ఫోన్ చేసిన వ్యక్తే నీ ఇంటికి వచ్చి 10వ తారీఖు కాదు 7వ తారీఖే వచ్చి ఇస్తారు, ఏడొద్దు తల్లి అని అన్నారు ఆ మేడం. ఆ మేడంకి మనము ఏం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటే, ఆ మేడంకి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు పెళ్ళి, సమత్త, లంగావాణి ఫంక్షను మనం చేసేద్దాం. ఎందుకు అంటే ఏం చెప్తారు బాబా గారు, పిడికడన్నం మనం పెడితే బస్తా బియ్యం బాబా పెడతారు కదా. ఎందుకు అంటే హెయిర్ మేకప్ హైదరాబాద్ నుంచి, వాళ్ళది పాలకొల్లు, హెయిర్ మేకప్ హైదరాబాద్ నుంచి వెళ్ళి పెళ్ళి కూతురు రెడీ చేసి పీటల మీద కూర్చొని పెడదాం. ఎప్పుడు పెళ్ళి జరిగిన చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద అయినంత వరకు మనం హెల్ప్ఫుల్గా ఉందాం, నో ప్రాబ్లం. ఇది చిన్న హెల్ప్ కాదు మేడం. థ్యాంక్ యూ లార్డ్. అసలు నేను అడిగాను, బాబా గారు మీ మనసులో దూరారు అంటేనే సగం పని అయిపోయింది. సో మిగతాది నువ్వే పూర్తి చెయ్యు అని బాబా గారితో గట్టిగా అన్నాను. సో మీ ద్వారా పూర్తవుతుందని కలలో అనుకోలేదు. సో హెయిర్ మేకప్ అవుట్డోర్ అయితే 40,000, హైదరాబాద్ అయితే 20,000. సో ఆ ఫినిషింగ్ మనం ఇచ్చేద్దాం 3 బిడ్డల్ని. ఓకే, అసలు నాకు చిటిక సాయం చేస్తే కొండనే సాయం చేస్తాను. సో అది మన చేతిలో పని కాబట్టి హెయిర్ మేకప్ మనం వేసి పెళ్ళికి ఖచ్చితంగా 3 బిడ్డల పెళ్ళి ప్రామిస్ చేశాను నేను, హెయిర్ మేకప్ వేద్దామని. సరేనా తండ్రి? అంటే మన చేతికి వచ్చి హైదరాబాద్ వచ్చి మన ఇంటికి వచ్చి నీ పూజా మందిరం చూసి నీ ఎదురుగా ఇస్తారంటే పెద్ద బ్లాక్ చేద్దాం ఆ రోజు. ఓకేనా? నా బంగారు తండ్రి, నేను అడిగింది నువ్వు వింటున్నావు అన్నది నిజం, నేను వింటున్నది నువ్వు చూస్తున్నావు అన్నది నిజం, బాబా గారు పిలిస్తే పలుకుతారు అన్నది సత్యం. అందుకే ఏం చెప్తాను, సత్యమయ జయతి. మనం సత్యానికి ఉంటే ఆ సత్యమే మనకి గొడుగై కాపాడుతుంది. ఏడ్చాను, నవ్వాను, పరిగెత్తాను. చిన్నప్పటి నుంచి పరిగెడుతూ నా కాలు సైకిల్ కన్నా ఫాస్ట్గా రోడ్డు మీదే ఉన్నాయి. ఏ రోజు హౌస్ వైఫ్గా ఇంట్లో కూర్చొని తినలేదు. హౌస్ వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇంట్లో హస్బెండ్ లేదా, అమ్మ నాన్న లేదా, సాయికి నేను, నాకు నువ్వు, అంతే. మన 3 ఉన్నాం ఫ్యామిలీ. ఆధార్ కార్డు వాళ్ళు వచ్చినా కూడా చెప్తాను ఏమని, ఇంట్లో 3 ఉన్నారు అని. అది ఎవరంటే నా కొడుకు, నేను, బాబా గారు అని చెప్తాను. మంచిగా తిను, వేడి చల్లారికి ముందే తిను, నైట్ చపాతీ చేస్తాను, మధ్యాహ్నం ఆకలిస్తే పుల్కాలు చేస్తాను. ఓకేనా అమ్మ నాన్న? ఆవకాయ రజనీ ఇంట్లో పూజా మందిరం ఎప్పటికీ బోర్ కొట్టుదబ్బా. ఓకేనా? కొత్త ఇంటికి వెళ్తామా, పెద్ద మందిరం కట్టిను, చిన్న గంటలతో తలుపులు చేయించిను కదా తండ్రి. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. కిందటి లక్ష్యవారం చాలా ఏడ్చాను, ఈరోజు లక్ష్యవారం హ్యాపీగా నవ్వుతున్నాను. దట్స్ ఇట్. అంతే. బాయ్. వెల్కమ్ టు బ్యాంక్కి వెళ్ళి వద్దాం. ఓకేనా?